వాస్తవంగా ఏదైనా ఒక సంస్కరణ బాధ్యతాయుతమైంది చేపట్టినప్పుడు అది మనకి ఎక్కదు. పైగా దాని మీదన రచ్చ చేస్తూ ఉంటారు. సినిమా టిక్కెట్లకి మీదన జనాలకి విరక్తి ఇవాళ కొత్త కాదు, ఎప్పుడో జరిగిపోయింది. ఎందుకు అంటే అడ్డదిడ్డంగా రేట్లు, టిక్కెట్ల రేట్లే దారుణం అనుకుంటే, ఇక అక్కడ తినుబండారాల రేట్లయితే మరీ అరాచకం. అదేమంటే తినుబండారాల రేట్లు మాకు సంబంధం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టిక్కెట్ల రేట్లు మాకు సంబంధం లేదని ఆ థియేటర్ యాజమాన్యం అంట. ఇద్దరికీ సంబంధం లేదు కానీ ఈ రెండు కలగలిపి ప్రేక్షకుడికి మాత్రం సంబంధం. సినిమా టిక్కెట్టుకి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు దోస్తున్నారు. అదే సందర్భంలో ఆ థియేటర్లను లీజులకు తీసేసుకున్నారు. వాళ్ళని బెదరేసేసేసి లేదా వాళ్ళని ఆర్థిక సంక్షోభంలో కూర్చేసేసి లీజులకు తీసుకుని ఆ నలుగురు నడుపుకుంటూ వచ్చారు. సేమ్ టైం టిక్కెట్ల రేట్ల వైపున ఒక పక్కన తింటున్నారు, రెండో పక్కన ఆ థియేటర్లలో ఈ తినుబండారాలు, ఈ స్టాళ్ళు వీటి ద్వారాను తింటున్నారు. ప్రేక్షకుడు ₹1000 లేకపోతే ఒక సినిమా చూడలేని పరిస్థితి వచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి టైంలో సీరియస్గా తీసుకుని సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే రచ్చ రచ్చ జరిగింది. మొదట తగ్గిద్దాం రండయ్యా అంటే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోలేదు. కూర్చుందామంటే అప్పుడు చివరికి పాత రోజుల్లో మా చిన్నప్పటి రోజుల్లో ఉన్నటువంటి నేల ₹5 ₹10 ఈ రేంజ్కి తీసుకుపోయేటప్పటికి కంగారు పడి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ చిరంజీవి గారిని ముందు పెట్టి తీసుకొచ్చారు. వెంటనే చర్చలు జరిగినాయి. ఆ తర్వాత రేట్ల పెంపు, అది ₹100 లోపు టికెట్ అన్నటువంటిది ఫిక్స్ చేసింది అతను. దాన్ని రచ్చరచ్చ చేస్తూ అది పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి కుట్రగానే చూశారు తప్పించి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రయోజనం అన్నటువంటి రూట్లో చూడలేదు. పైగా డ్రమెటిక్గా చిరంజీవి గారు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మన ఈయనకి కూడా అన్నారు. ఆయన పేరేంటి, రేవంత్ రెడ్డిని కూడా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. రేవంత్ ఆ మాట కూడా దానికి ఏం స్పందించలేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా దండం పెట్టాడు. బట్ ఈ దండం పెట్టింది తీసేసి రచ్చ రచ్చ నడిపారు. చివరికి అది రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళి వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఆగిపోతున్నాయి ఆర్థిక కారణాల వలన. అదే సందర్భంలో ఆ టిక్కెట్ల రేట్లకి సంబంధించి ఇప్పుడు జగన్ ఫార్ములానే అమలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన లిటిల్ హార్ట్స్ ఏదో ఈటీవీ వాళ్ళకి సంబంధించినటువంటి తయారు చేసిన సినిమా అనుకుంటా, అదొకటి అట్లాగే జరిగింది ₹99. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమా కూడా ₹99 ₹100 అని చెప్తున్నారు. అంటే జగన్ నాటి ఫార్ములానే కదా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అమలు చేస్తోంది అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఎవరైతే బివిఎస్ రవి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది. Just one of the alternative, one of the many alternatives, and costly అయిపోయింది, వెరీ కాస్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టికెట్లు తగ్గిస్తే మన వాళ్ళందరూ వెళ్ళి కాదు కాదు ఇది రేటు కాదన్నారు. కానీ ఇవాళ చాలా మందితో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిట్స్ వాడదు అదే బెటర్ సార్ థియేటర్లకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ₹99 పెట్టాడు బన్నీవాస్ అన్నారు, వచ్చారుగా. రాజు వెట్ సాంబాయి, ఈటీవీ నితిన్ వాళ్ళు, సాయి కృష్ణ వాళ్ళు చేశారు కదా ముందు సినిమా లిటిల్ హార్ట్స్, వచ్చారుగా. అది ఇప్పుడు ఏమైంది, అదొక పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. తక్కువ రేటుకి ఇస్తాం, సరసమైన గతలకు ఇస్తాం. కొన్నాళ్ళకి 1+1 ఆఫర్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. సో ఒకటి ఇక్కడ అది ఈ స్టేజ్, అది జగన్ని విమర్శించిన ప్రతిదీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి అన్నది ఇప్పుడు వైసీపీ ట్రోల్ చేస్తుంది.